హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 ఏప్రిల్ 16న శ్రీ సుబ్బారాయుడు మరియు శ్రీ పున్నమ్మగారులకు రాజమండ్రిలో జన్మించారు. ఈయన సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి ఎక్కువగా సేవ చేశాడు. వితంతువులకు వివాహాలు జరిపించాలని ఎక్కువగా ప్రచారం చేసేవారు. బ్రహ్మ సమాజం స్థాపించాడు. హితకారిణి అనే సమాజానికి తన యావదాస్తిని ఇచ్చేశాడు. ఆనాడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉపయోగించిన ముద్రణా యంత్రం ఎంట్రన్స్లో చూడవచ్చు. డిసెంబరు 11 ఇతటనే మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. 9 ఏళ్ల బాల వితంతువు గౌరమ్మ రేపూరుకు చెందిన వరుడు శ్రీరాములకి పెళ్లి చేశారు. ఈ వితంతు వివాహం ఆందోళనకు దారితీసింది. 40 వితంతు వివాహాలు జరిపించారు. శ్రీ వీరేశలింగం గారు ఈ గదిలోనే జన్మించారు. తరువాత ఈ గదిని అతిథి గదిగా వినియోగించారు. మద్రాసు కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. 130కి పైగా గ్రంథాలు వ్రాశారు. వాటిలో రాజశేఖర చరిత్ర ముఖ్యమైనది. యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఈయనకు గద్యతెక్కన అనే బిరుదు ఉంది. ఈయన విశిష్టతలు: మొట్టమొదటి వితంతు వివాహం జరిపించారు. సహ విద్యా పాఠశాలను ప్రారంభించారు. మొదట స్వీయ చరిత్ర ఈయనదే. తొలి దర్శకుడు కూడా ఈయనే. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈయన 1919 మే 27న 71 సంవత్సరముల వయసులో మద్రాసులో పరమపదించారు. మేడ మీదకు వెళ్ళుటకు చక్కగా చెక్క మెట్లు అమర్చారు చూడండి. శ్రీ వీరేశలింగం గారు ఆనాడు ఉపయోగించిన పంచ, సాలువ, చేతికర్ర, రూఫ్ సీలింగ్ చెక్కలతో ఎంత అందంగా అమర్చారో చూసారా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్రొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. శ్రీ వీరేశలింగం గారి గది. ఈ గదిలోనే పత్రికలు చదవటం, వ్రాయటం చేసేవారు. శ్రీ వీరేశలింగం గారి వాలుకుర్చీ. శ్రీ వీరేశలింగం గారు వాడిన లాంతరు.
మద్రాసు కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. 130కి పైగా గ్రంథాలు వ్రాశారు. వాటిలో రాజశేఖర చరిత్ర ముఖ్యమైనది. యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఈయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. శ్రీ వీరేశలింగం పంతులు గారు స్వహస్తంతో వ్రాసిన ప్రతులు, లేఖలు, లెక్కల పట్టీలు చక్కగా భద్రపరిచారు. Thank you very much. మీ స్మార్ట్ RBL ఛానల్.